మళ్ళీ బీజాలు వేసే విధంగా ఉందనిపించింది నాకు. రైట్. ఇక్కడే నటుకుమార్ గారు మీ రియాక్షన్, తర్వాత అనుపమారెడ్డి గారి దగ్గరికి వెళ్తా. నటుకుమార్ గారి పర్టికులర్ ఈ సబ్జెక్ట్ మీద. అంటే ఒకటండి, ఇప్పుడు శంకర్ గారు చెప్పిన దాంట్లో ఇప్పుడు జనాల్లో ఇప్పుడు కూడా నేను చెప్పాను కదా, దాన్ని ఏకీపిస్తాను. కానీ మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ ఛాతి పెరగటానికి, ప్రపంచానికే మనం ఈరోజు రాజమౌళి గారి సినిమా అవ్వచ్చు, మొత్తం టోటల్ హీరోలు అవ్వచ్చు, ఈరోజు పాన్ ఇండియా మూవీ అని తీస్తున్నారండి. ఇప్పుడు శంకర్ గారు కానీ మేము కానీ తీసుకునేటప్పుడు మేము డబ్బింగ్స్ అయ్యేవి, అప్పుడు పాన్ ఇండియా లేవు. కానీ అప్పుడు కూడా డబ్బింగ్స్ డిఫరెంట్ సైమల్టేనియస్ ఉండేవి కాదు, కానీ డబ్బింగ్ చేసేవారు. ఇప్పుడు పాన్ ఇండియాని ఎప్పుడైతే తీస్తున్నారో ఒక్కొక్కటి 700 కోట్లు, 600 కోట్లు, 500 కోట్లు, ఇప్పుడు ఆ రేంజ్లో సినిమా తీసేటప్పుడు ఇప్పుడు మనం అంత రేటు కాకపోయినా, ఇప్పుడు అంటే నిన్న పుష్ప అంత రేటు కాకపోయినా మామూలు నార్మల్ రేట్స్ అని కొంచెం మాత్రం రేట్లు పెరగాలండి. పెరగకపోతే మనం ఈరోజు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళాం. కాకపోతే అన్ని సినిమాలకి రేటు కాదండి. ఇప్పుడు కొన్ని సినిమాలకి రేటు కంపల్సరీ, పాన్ ఇండియా మూవీస్ సినిమాలకు కంపల్సరీ రేట్ ఇవ్వాలి. ఇప్పుడు డాకు మహారాజ్కి ఒక రేట్ ఇవ్వాలి, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నట్టుకి స్మాల్ రేట్ ఇవ్వాలి, అలాగే గేమ్ చేంజెస్ బిగ్ మూవీ కాబట్టి ఒక రేట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే వర్కౌట్ కాదండి. ఇప్పుడు ఆ రేట్లు కానీ ఒకళ్ళు ఇవ్వలేదు అనుకుందాం, ఇవ్వకపోతే రేపు 2 రాష్ట్రాలకు కానీ 100 కోట్లు తేడా వస్తుందండి. ఎందుకంటే మనం ఈ రేట్లు కానీ ఇవ్వకపోతే 100 కోట్లు తేడా వస్తుంది. ఒక్కసారి మీరు చూడండి. ఎందుకంటే ఆ రేట్ల వల్ల అంత డిఫరెన్సెస్ వస్తున్నాయి. అంటే పాన్ ఇండియా అని మనం తీయడం వల్ల ఓకే, మేబీ అంతంత ఎందుకు ఖర్చు పెట్టాలి, అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు లివింగ్ చేయాలి, అలాగే చార్టర్ ఫ్లైట్లు ఎందుకు పెట్టాలి, అలాగే మొత్తం 29-30 కార్వేన్స్ ఎందుకు పెట్టాలి, ప్రజల సొమ్ముని ఎందుకు ఈ విధంగా దారదత్తం చేయాలి, ఎందుకు ప్రజల సొమ్ముని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు అంత పెంచుకుంటూ వెళ్ళాలి అంటే అది కంపల్సరీ డైరెక్టర్ ఆలోచించాలి, నిర్మాత ఆలోచించాలి, సినీ ఇండస్ట్రీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఆటోమేటిక్గా వేస్టేజ్ 30% అవుతుంది అనేది వాస్తవం. ఒక ఎవరో కొత్తగా వచ్చిన హీరోయిన్ కూడా చార్టర్ ఫ్లైట్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు ఎన్నో మీటింగుల్లో పెట్టుకున్నాం, ఎన్నో మీటింగుల్లో 30 రోజులు షూటింగ్ బంద్ చేసుకున్నాం. షూటింగ్లు బంద్ చేసుకుని ఇదే దిల్ రాజు గారిని చైర్మన్గా పెట్టి ఎన్నో మీటింగులు బంద్ చేసి మేము టికెట్ చార్టర్ ఫ్లైట్ వేయం, మీరు మామూలు బిజినెస్ క్లాస్ కూడా వేయనన్నాం. బిజినెస్ క్లాస్ వేయనొద్దు అనుకుంటేప్పటికి చార్టర్ ఫ్లైట్ దాకా వెళ్ళిపోయాం. వెళ్ళిపోవడం ఎవరి దగ్గర వసూలు చేస్తున్న డబ్బు, ప్రజల దగ్గర వసూలు చేస్తున్నాం. ఆ ప్రజల దగ్గర డబ్బు ఎక్కడికి వెళ్తుంది? డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఎక్కడికి వస్తుంది? ప్రొడ్యూసర్కి వస్తుంది. ప్రొడ్యూసర్ డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? హీరోయిన్లకి వాళ్ళకి ఇస్తున్నాడు. అంటే ఈ డబ్బు అల్టిమేట్ లాస్ట్ ప్రజల జోబీలోనే చిల్లుపడుతుంది. కానీ ఎగ్జిబ్యూటర్కి ఏమొచ్చేది ఉండదండి. మీరు రేటు పెంచినా అదే రెంటు, రేటు పెంచకపోయినా అదే రెంటు. మీరు ఒకటిసారి అబ్జర్వ్ చేసుకోవాలా. ఇంకా క్యాంటీన్, విపరీతంగా క్యాంటీన్ అబ్నార్మల్ రేట్లు, 500 రూపాయలు, 375 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ 175 రూపాయలు. ప్రజలు ఇందాక శంకర్ గారు అన్నట్టు కానీ వెక్స్ అయిపోతున్నారు. రేట్లు అంత రేట్లు పెట్టి మేము ఎందుకు కొనాలి, 4 రోజులు అవ్వబడితే ఓటీటీకి వస్తుంది కదా అని. ఆ దెబ్బ మాకు ఎవరికి తగులుతుందండి? చిన్న సినిమా వాళ్ళకి తగులుతుంది, మిడిల్ సినిమా వాళ్ళకి తగులుతుంది. ఆ దెబ్బ మిడిల్ సినిమా తగిలిన తర్వాత మాకు ఆఖరికి ఓటీటీకి గత అవుతుంది. ఉదాహరణకు ఒక సినిమా చెప్తాను నాదే. మర్డర్ అనే సినిమా, మిర్యాలగూడ సబ్జెక్ట్ మర్డర్ అనే సినిమా తీశాను. థియేటర్లో నేను 25 లక్షలు ఖర్చు పెట్టి వేస్తే 1 లక్ష రూపాయలు వచ్చిందండి. అదే నేను ఓటీటీలో వేస్తే 5 కోట్లు వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ మూవీ. కానీ థియేటర్లో ఆడలేదు సినిమా. అంటే ఆడియన్స్ ఇంతమంది రావాలి, ఆడియన్స్ వస్తేనే వాళ్ళకి థియేటర్కి కూడా ఇంతమంది జనం వస్తేనే ఒక 10%, 20% ఆక్యుపేషన్ రావాలి. అసలు 3% కూడా ఆక్యుపేషన్ రానప్పుడు ఏం చేస్తారు? కనుక దాన్ని మనం ఆలోచించాలి. అంటే రేటు నేను తీసేయమని చెప్పట్లేదు, అలాగని చెప్పి బెనిఫిట్స్ తీయమని చెప్పట్లేదు. కానీ ఇష్యూ మాత్రం మొన్న జరిగిన ఇష్యూ బెనిఫిట్స్ వల్ల, రేట్ల వల్ల ఇష్యూ జరగలేదు. ఆ హీరో 20-25 సంవత్సరాలు బట్టి అందరు హీరోలు వెళ్తున్నారు, కానీ వెళ్ళినట్టు తెలియదు, వచ్చినట్టు తెలియదు. హీరో అక్కడ ఫ్యాన్స్ ఏదైతే చేశారో అక్కడ ఉన్న ఆ టీము ఒక తప్పు చేసింది. అంటే రాంగ్ డైరెక్షన్ ఇచ్చింది హీరో గారికి. ఆ డైరెక్షన్ ఊరేగింపులో రావడం కానీ, అక్కడ అంతమంది జనం ఉన్నారని చెప్పకపోవడం కానీ చాలా అది రాంగ్ డిసిషన్ జరిగింది తప్ప రేటు పెరగడం వల్ల, బెనిఫిట్స్ వేయడం వల్ల అయితే కాదు. ఇంకోటండి, మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సింది పోలీసుల కోసం. అక్కడ ఎందుకంటే పోలీసులు చేసిన ఆ హెల్ప్ అయితే వాళ్ళు కానీ అప్పుడు క్లియర్ చేసి ఆయన లోనకు పంపించకపోతే, ఆయన వెనక్కి పంపించుంటే కొన్ని 100 మంది ప్రాణాలు పోయారు తొక్కుసలాట్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆమెను కాపాడడం కోసం ఎంత ప్రయత్నం చేశారో, ఆ అబ్బాయిని కాపాడడం కోసం ఎంత ప్రయత్నం చేశారో, నిజంగా వాళ్ళకంటే మనం సన్మానం చేయాలి. వాళ్ళు అక్కడ ఉన్న పోలీసులకు మనం సెల్యూట్ కొట్టాలండి. ఎందుకంటే ఈరోజు మనం ఈరోజు ఇంతకన్నా ఎక్కువ డామేజ్ పడేవాళ్ళ ఇండస్ట్రీ, కానీ ఆ ఇండస్ట్రీ డామేజ్ని కాపాడింది పోలీస్ డిపార్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. కనుక మన వాళ్ళని కూడా చర్చిద్దాం. రవికుమార్ గారు చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ కొనసాగిద్దాం.